అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడారు. 2వ సెషన్లో కూడా మేము పొడి చేస్తాము, మేము పాతాలను తొక్కుతాము, ఎక్కడున్నా దాక్కున్నా తీసుకొస్తాము, పెద్ద ఉత్తర కుమారుని మాటలు మాట్లాడుతున్నారు. కానీ చేతులు మాత్రం నిల్లు. డ్యాము సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతున్నదో ఆ యొక్క సమాచారానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనైనా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి వివరాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 2 ప్రభుత్వాలు కూడా తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మరొకసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ నిపుణులతో కూడినటువంటి కమిటీ మేము మళ్ళీ వస్తామంటే సందర్శనకు 2వసారి ఆ రోజు అనుమతి ఇవ్వలేదు, ఈరోజు అనుమతి ఇవ్వడం లేదు. కానీ రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం మాత్రము వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా విచిత్రమైనటువంటి నాటకాలు ఈ యొక్క 2 పార్టీలు, ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ కూడబలుక్కొని ఆడుతూ ఉన్నారు. ఈ యొక్క 2 నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ డ్యాము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా, దాని భవిష్యత్ అంధకారంలో తెలిసిన తర్వాత కూడా 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. డ్యామ్ పరిరక్షిస్తుందా? డ్యామ్కి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో చెప్తారా? డ్యామ్కి సంబంధించినటువంటి క్వాలిటీ పరమైనటువంటి ఎక్విప్మెంట్ వాడారని చెప్తారా? ఈ యొక్క విజిలెన్స్కి ఉన్నటువంటి ఐడెంటిటీ ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. విజిలెన్స్ కొంత నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆ నివేదిక కూడా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి విజిలెన్స్ నివేదిక కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అధికారుల నివేదికనే మరొకసారి పునరుద్ధరించారు తప్ప కొత్త నివేదిక కాదు. ఏవైతే ఎన్ఎస్డిఏ ఇచ్చిందో, ఎన్డిఏసిఏ ఇచ్చిందో అదే నివేదికను మళ్ళీ రీటైప్ చేసి పంపించారు తప్ప వీళ్ళు కొత్తగా చేసిందేం లేదు. కొంత రాజకీయపరమైనటువంటి మాటలు కల్పితం చేశారు. వాళ్ళు కూడా అన్నారు ఈ డ్యాము ప్రణాళిక రూపకల్పన వాళ్ళకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, అది కూడా ఇంతకుముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికనే వీళ్ళు పొందుపరిచారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ టోటల్ ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు మొత్తం అసెంబ్లీ ఆపేసి మేము మేడిగడ్డకి వెళ్తామని బయలుదేరారు. ఎవరికి అర్థం కాలేదు ఎందుకు వెళ్తున్నారో. చాలామంది ఇంతకుముందే మంత్రులు చూసొచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ చూసొచ్చారు, వాళ్ళ గ్రేట్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా చూసొచ్చారు. చాలా అనుభవం ఇటువంటి ప్రాజెక్టులు కట్టడం ఆయన కూడా చూసొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదు. అధికారులు వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఈరోజు వెళ్ళి ఏం చేస్తారో చెప్పాలి. ఏమి లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్ళడంతో చెప్పాలి. జస్ట్ పొలిటికల్ విజిట్. అందుకే ఈరోజు ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ కూడా రావడానికి అవకాశం లేదు. రాడాయన ప్రతిపక్ష నాయకుడు,
మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యానికి వచ్చాడు. ఈరోజు బహిరంగ సభకి వెళ్ళాడు, కానీ అసెంబ్లీకి కూడా రాడు. గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆఫీస్కి రాడు, ఈరోజు అసెంబ్లీకి రాడు. ఆయన వ్యక్తిగత అంశం. కానీ ఈరోజు బహిరంగ సభకు మాత్రమే రకంగా వెళ్తాడు. ఇదేదో మళ్ళీ కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో అధికారాలు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏదో పెత్తనాలు చేయబోతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతాలు వచ్చే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన చేస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను సవాల్ చేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా నాగార్జున డ్యామ్ సాగర్ పైన డ్యామ్ను కొంత పాటు స్వాధీనం చేసుకుని ముల్లె కంచెలు వేసి తుపాకులు పట్టుకొని పోలీసులను పెట్టి మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసుకొని నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఆ రోజు చేతులు ముడుచుకొని మేమందరం కూడా గగ్గోలు పెడితే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు అక్కడ తుపాకులు పట్టుకొని ఆంధ్ర పోలీసులుంటే మన పోలీసులు కూడా పోతే సమస్య పరిష్కారం కాలే. ఎందుకంటే 2014 చట్టం ప్రకారం ఈ యొక్క కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి మొదటి నివేదిక ప్రకారము ఈ సమస్య దాని అంతర్భాగంలోనే పరిష్కారం కావాలి. కానీ ఈ చిత్తశుద్ధి కేసీఆర్కు లేదు, ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కృష్ణా వాటర్ విషయంలో చిత్తశుద్ధితో వేరం చేయడం లేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. మీ వైఖరి ఏంటో చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము బలవంతంగా పోలీసుల తుపాకులు పెట్టి వాటర్ తీసుకొని పోతే 2 నెలలుగా మీరు వచ్చిన తర్వాత మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పలేదు. ఇద్దరు కలిసి ఈ 2 పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు.